అందరికీ నమస్కారం. ఈ శరీరం పేరు గోమాత్ సురేష్. కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం, మంచి విషయాలు తెలుసుకోబోతున్నాం మన శరీరం గురించి. అందులో భాగంగా ఈరోజు డైజెషన్ అంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఏవైతే అజీర్ణ సమస్యలు, అజీర్తం అంటాం, అంటే జీర్ణం కాకుండా ఉన్న ప్రతి ఒక్కదాన్ని అజీర్ణం అంటారు. సో అది ఏదైనా కావచ్చు, మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు. మానసికంగా కొన్ని ఏంటంటే, నేను చిన్నప్పుడు అది చేశా, నేను ఆడికి అలా హెల్ప్ చేస్తా, వీడికి ఎలా హెల్ప్ చేస్తా, నేను మేము అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం అంటారు కదా. అంటే ఇదే జీర్ణం అవ్వలే. అదే జీర్ణం అయిపోయింది అనుకోండి, వాడు ఏమంటాడు, ఏం లేదు నార్మల్గా ఉంటుంటాడు. మరి అప్పుడు ఏం జరిగిందంటే గుర్తుండదు. ఎప్పుడైతే జీర్ణం కాకుండా అదే రిపీటెడ్ మనుషులు ఏదైతే ఉంటున్నారో వాళ్ళకి వచ్చే సమస్యలు ఏంటంటే బ్లోటింగ్, పైకి పైకి తేలుతూ ఉంటుంది. అదేవిధంగా డయాబెటిక్, ఒబేసిటీ సిస్టమ్ అదే. ఇప్పుడు చాలా వరకు ప్రాబ్లం ఏంటంటే, తీపి తింటే డయాబెటిక్ వస్తే కాదు, తిన్నది అరగకపోతేనే డయాబెటిక్ వస్తుంది. నిన్న తిన్న ఇడ్లీలు ఈరోజుకి అరిగిపోవాలి, లేకపోతే సాయంత్రంకి అరిగిపోవాలి. అరగకుండా అదేంటి, అది అలాగే స్టాగ్నేటెడ్గా ఉండడం వల్ల ఒబేసిటీ వస్తుంది. దాని ద్వారా ఏమవుతుంది, శరీరంలో కొవ్వు బాగా పెరిగిపోయి మొత్తం ఆర్గాన్స్ కూడా కొవ్వు పట్టేస్తుంది. అలా గుండెకి పట్టేస్తుంది, లివర్ పట్టేస్తుంది, లంగ్స్కి పట్టేస్తుంది. కొవ్వు అంతా పట్టేయడం వల్ల శరీరంలో బాగా అజీర్ణ సమస్య పెరిగిపోతుంది. అంటే జీర్ణం కాకుండా ఫ్యాట్ అంతా లోపల ఉంటుంది. సో ఇది కొన్ని సంవత్సరాల పాటు పట్టిన తర్వాత ఒకసారి స్ట్రోక్ వస్తుంటుంది. అంటే ఎందుకు వచ్చింది, నిన్న తిన్న ఇడ్లీ కానీ పప్పు కానీ మనం ఈరోజు చేసుకోలేకపోతున్నాం. నేను ఏదైనా పార్టీకి వెళ్ళాం, ఏదో నాన్ వెజ్ తిన్నాం, తినిన తర్వాత ఈరోజుకి అరిగిపోవాలి కదా. అరుగుదల లేకుండా పోతుంది అంటే కారణం 60% వరకు మనసే సమస్య, 20% వరకు వాళ్ళ లైఫ్ స్టైల్ సమస్య, 20% ఫుడ్ని ఎప్పుడు తిట్టకూడదు. నీకు అరగలేదేమో, వేరే వాడికి అరిగింది. నీకు శరీరంకి అరగలేదు, మనకు అరిగింది. ఇంకా పెద్ద విషయం చెప్తున్నా, మళ్ళీ ఆలోచన విధానం ఎవ్వరికీ అరగదు. ఎప్పుడు చూడు వేడేవాడి మీద ఆలోచన పడుతూ ఉంటాం. మనకి బర్త్డేలు గుర్తొస్తాయి, లేకపోతే పెళ్ళిళ్ళు గుర్తొస్తుంటాయి. ఎప్పుడో అయిపోయింది పెళ్ళి, దాని కూడా గుర్తుకొస్తుంటుంది. ఇంకా ఇంకా విషెస్. అంటే ఒక సిస్టంలో మనం పడిపోతున్నాం పూర్తిగా, ఎలాగా డైజెషన్ కాక. అప్పుడు ఏమవుతుంది, ఈ మానసిక సమస్యలు 60% మానసిక సమస్యలు, 20% మన లైఫ్ స్టైల్ సమస్యలు, తర్వాత 20% ఫుడ్ విధానం. ఎవరు ఏది తినాలి అదే తినాలి. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎలా తినాలి, ఒక మార్కెటింగ్ అబ్బాయి ఎలా తినాలి, ఒక సైంటిస్ట్ ఎలా తినాలి, లేకపోతే ఒక చిన్నపిల్లాడు స్కూల్కి వెళ్ళాడు ఎలా తినాలి, ఏం తెలియదు. అందరూ ఒకటే తిండి. జీర్ణం కానివి వేగంగా తయారైపోయింది. ఒక పప్పు 8 నెలల పంట అయితే దాన్ని వెంటనే అయిపోవాలి, ఇది కుక్కర్లో పెట్టేసి దడేలి. ఏమైంది, కొంచెంసేపు నానబెట్టి, రాత్రి నానబెట్టుకోండి, లేకపోతే తెల్లవారు లేచినప్పుడు నానబెట్టుకోండి. మళ్ళీ స్నానం అన్నీ అయిపోయేసరికి ఒక గంట అవుతుంది. ఆ గంటలో మళ్ళీ అయిపోయిన తర్వాత దాన్ని మెల్లగా ఉడకబెట్టండి. పప్పు మెల్లగా ఎప్పుడు కూడా వెంటనే చేయరు. పప్పును పక్కన ఫస్ట్ పడేస్తారు, చిన్న మంట మీద అలా పడేస్తారు, అలా ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల అన్నం, కూర, చారు అన్నీ అయిపోతుంది. అప్పుడు పప్పు తాలింపు పెడతారు. అంటే అంతసేపు ఉడకాలి. మనం దడదడదడం చేసేస్తున్నాం, లోపలికి వెళ్ళి అరగట్లేదు. సరే, ఇప్పుడు హడావిడిగా తింటుంటారు ఇడ్లీ. కరెక్ట్ టైంకి స్కూల్కి వెళ్ళే ముందు పిల్లలకి పెడుతుంటారు. అప్పుడు ఏమైనా తింటుండడం, అది బాగా నవలకపోవడం, లోపలికి వెళ్ళి అజీర్ణ సమస్యలు. అంటే జీర్ణం కాకుండా దానికి బాగా లోపల ఉండడం వల్ల మళ్ళీ ఇంకా సోడాలు వేయడం, లేకపోతే ఇంకేవో బయట సామాన్లు కొనుక్కొని, మందులు కొనుక్కొని అవి వేసుకోవడం. వీటి వల్ల ఏమవుతుంది, కెమికల్ అంతా పడుతుంది. అరే, ఇది ఎందుకు వచ్చింది అజీర్ణం? నేను ప్రశాంతంగా కూర్చొని తింటున్నానా, లేకపోతే నాకు అరుగుతుందా, అరగకుండా మళ్ళీ తినేస్తానా? మధ్యాహ్నం తిన్నాను, అరగకుండా మధ్యాహ్నం తినేస్తున్నాం, మధ్యాహ్నం తినేది అరగట్లేదు, రాత్రి తినేస్తున్నాం. ఇవన్నీ సమస్యల వల్ల ఏమవుతుంది, బాగా ఎక్కువగా రెండోసారి ఇబ్బంది పడుతుంది. ఆ రెండోసారి ఇబ్బంది పడేటప్పుడు అది అరగకుండా తినేయడం వల్ల మరుసటి రోజు మెల్లగా కొవ్వు తయారవుతుంది. ఆ శరీరంలో కొవ్వు ఎప్పుడవుతుంది, ఒక్కసారిగా మొత్తం అంతా బ్లోటింగ్ అయిపోతుంది. దానికి విపరీత, కొంచెం తింటే మంటలు వస్తున్నాయి, రిఫ్లెక్షన్స్ వస్తుంటాయి. అయ్య బాబోయ్, ఎన్ని సమస్యలు అంటే అన్ని సమస్యలు. ఈ సమస్యలన్నిటికీ మంది ఏంటి, వాము కొంచెం బాగా వేయించేసి బాయిల్ చేసుకొని తినాలి. జీలకర్ర వేయించేసుకొని తీసుకోవాలి. వాము, జీలకర్ర, ఉప్పు, నల్లుప్పు కానీ ఇంకేమిటి వేసుకోండి, చిన్న రకమైన ఇలాంటివన్నీ కలుపుకొని కొంచెం నెయ్యిలో వేయించుకొని అవి తినేయడం. అయిపోయిన తర్వాత, భోజనం అయిపోయిన తర్వాత సోంపు తినడం. అయిపోయిన తర్వాత తమలపాకు వాటర్ బాయిల్ చేసి వాటర్ కానీ, తమలపాకు తినడం వల్ల కానీ, గుల్కంద్ వేసుకుంటాం. అలాంటివన్నీ వేసుకొని తినడం వల్ల, సోంపు వేసుకొని తినడం వల్ల అజీర్ణ సమస్యలు మెల్లిగా తగ్గుతాయి. ఒక డబ్బాలో వాము, జీలకర్ర, కొంచెం ఉప్పు వేసుకొని, ధనియాలు వేసుకొని ఒక డబ్బా పెట్టుకోండి. యాలకులు, లవంగాలు పెట్టుకొని, ఒక సుగంధాలు పెట్టి ఒక డబ్బాలో పెట్టుకోండి. స్పైసెస్ అన్నీ ఒక 2 చిటికలు వేసుకోండి. సుగంధాలు ఒక చిటిక వేసుకోండి. లవంగం తినండి, యాలకాయ తినండి, జాజికాయ, జాపత్రి, లేకపోతే దాల్చిన చెక్క, ఇలాంటివన్నీ చిన్నవి నోట్లో ఎప్పుడైతే రగులుతుంటారో జీర్ణం బాగా ఫ్రీ అవుతాయి. మేమేం చేస్తాం, ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పేసి ఒక 8 రకాల మూలికలు అందులో వేస్తాం. అందులో ఇంకా లవంగాలు వేసుకుంటాం, యాలకులు వేసుకుంటాం, దాల్చిన చెక్క వేసుకుంటాం, వాము, ఇంకా జీలకర్ర, ఇలాంటివన్నీ వేసుకుంటాం. దానితో పాటు మళ్ళీ ఇంగు వేస్తాం. ఇంగు నెయ్యిలో వేయించేసి బాగా వేయడం వల్ల మొత్తం గ్యాస్ అంతా బాగా తంతుంది. అంటే ఇంతవరకు తిన్నది ఇండైజెషన్ ఏదైతుందో హాయి వెళ్ళిపోతుంది.
ఈ అజీర్ణ సమస్య వల్ల బరువు పెరిగిపోతాం. ఎందుకంటే ఒక సిలిండర్ బాగా భారీగా ఉంటుంది, అందులో గ్యాస్ ఉంది, కానీ అది ప్రెజర్ ఇచ్చిన గ్యాస్. అదేవిధంగా ఇంకో సిలిండర్ ఖాళీగా ఉంటుంది, అందులో కూడా లైట్ గ్యాసెస్ ఉంటాయి. ఇది ఖాళీ సిలిండర్కి వెయిట్ ఉంటుంది అండ్ పెద్ద సిలిండర్కి వెయిట్ ఉంటుంది. కానీ ఎందుకు అది వెయిట్ ఉంటుంది అంటే అందులో ప్రెజర్ ఇచ్చిన గ్యాస్ ఉంది కాబట్టి. మన బాడీలో కూడా ప్రెజర్ ఇచ్చిన గ్యాస్ ఉంది కాబట్టి శరీరం బరువుగా ఉంటుంది, కదలడానికి కష్టంగా ఉంటుంది, ఎక్సర్సైజ్ చేయనివ్వదు, ప్రతిసారి తిండి ఆకలి పెంచుతూ ఉంటుంది, తిండిది అరగనివ్వదు, లోపలలాగా షిట్ ఉండిపోతుంటుంది. ఇవన్నిటికీ సమస్యలు ఏం చేస్తాం, కొంచెం లేతగా చేయాలంటే ఉప్పు నీళ్ళు అప్పుడప్పుడు వేడి నీటిలో ఉప్పు వేసుకొని కొంచెం తాగేయడం, లేకపోతే బాగా బాయిల్ చేసిన సోంపు నీళ్ళు తాగేయడం, సోంపు బెల్లం కలుపుకొని తినడం. అంటే ఈ దినుసులు ఇంట్లో ఉన్న వంటగదిలో ఉన్న దినుసులు ఒక్కొక్కటి రోజుకు ఒకటి అలాగ ప్రతిసారి మన శరీరం. ఇంత కాకపోతే చాలామంది మేము ఈ 6 రకాల లేహ్యాలు తయారు చేస్తాం. అంటే చ్యవన్ప్రాశ్ లేహ్యం కానీ అందులో 60 రకాల మూలికలు ఉంటాయి. ఇంకా అశ్వగంధ లేహ్యం అంటాం, శతావరి లేహ్యం అని చెప్పుకుంటాం. సో ఇవన్నీ ఏంటి ఇంకా సహస్ర మూలికలు పెడతామంటాం, శత అని చెప్పేసి అంటుంటాం. రైట్, ఇవన్నీ ఎందుకు అంటామంటే ఒక మూలికలన్నింటినీ శరీరానికి ఒక తేజవంతమైన డైజెస్ట్ సిస్టమ్ ఫ్రీ చేస్తుంది. బ్రేవ్ అని తేలుపు రావాలి తినేసిన తర్వాత. ఏమి రావట్లేదు, గ్యాస్ లోపలే ఉంచుకుంటున్నాం. త్రేనుపు రావడం తప్పు అనుకుంటారు చాలామంది. మన తిన్నది అరిగింది అని చెప్పడానికి త్రేణుపే, నువ్వు ఎంత తినాలని చెప్పడం త్రేణుపే. ఎందుకంటే కూర్చొని తింటున్నప్పుడు ఒక త్రేణుపు వస్తుంది, ఒక ఫస్ట్ త్రేణుపుకి ఆపాలి, రెడీ అవ్వాలి ఆపడానికి. రెండో త్రేణుపు వచ్చిందో ఆపేయాలి. అంటే గ్యాస్ అంత ఇబ్బంది. అజీర్ణ సమస్యలు చెప్తుంది కదా, నువ్వు ఎంతే తినాలి అని చెప్తుంది. అది కాక మనం ఏం చేస్తాం, ఆ త్రేణుపు వచ్చిన ఇంకా తింటుంటాం. నీ పొట్ట నిండింది అని గ్యాస్ ద్వారా చూపిస్తుంది. లేకపోతే ఎంత తినాలి, అది తింటేనే నీకు అరుగుతుంది అని చెప్తుంది, అజీర్ణం అవుతుంది అని చెప్తుంది. ఇన్ని రకాల సమస్యలు. అదేవిధంగా చట్నీల్లో విపరీతమైన చట్నీలు వేస్తాం. బయట చూస్తే ఏమవుతుంది, బాగా కెమికల్, అజినోమోటో, కార్న్ఫ్లోర్లు ఇవన్నీ వేసుకుంటాం. బయటదంతా టేస్టీగా ఉంటుంది, అన్హెల్దీ. ఎందుకు ఎక్కువ మందితో తయారు చేస్తారు కాబట్టి క్వాలిటీ తగ్గిపోతుంది. బాగా కుళ్ళిపోయిన కూరగాయలు వేస్తుంటారు కాబట్టి అజీర్ణ సమస్యలు ఎక్కువ అవుతాయి. ఫ్రెష్ కూరలు తినండి, అప్పుడే తయారు చేసిన పానీయాలు తినండి, ఫ్రెష్గా ఉన్న అన్నం తింటుండండి. వేడివేడిగా ఉండే ఇంట్లో ప్రతి ఒక్కటి ఇస్తారు, పొయ్యి నుంచి అలా దించుతూ తినే ప్రతి ఒక్క పదార్థం తింటే అజీర్ణ సమస్యలు తగ్గుతూ ఉంటాయి. తద్వారా శరీరాలు బాగుంటాయి, తద్వారా జీవితం బాగుంటుంది. ఇంటిల్లి పాలితే సుఖంగా సంతోషంగా ఉండొచ్చు. ఇలాంటి మంచి విషయాలు పాటిస్తారని కోరుకుంటున్నాం. నమస్కారం.